అపోహలు పెట్టి ప్యాకేజీలు తీసుకొని మాట్లాడే చోటా నాయకుల గురించి ఆయన మండల స్థాయి నాయకుడు శ్రీ మల్లికార్జున యాదవ్ గురించి మాట్లాడాడు 2 మాటలు. ఏమని మాట్లాడాడంటే, మా గోవర్ధన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి ఉందా అని అన్నాడు. 20 పంచాయతీలు మెచ్చి కోరి నచ్చిన వ్యక్తి శ్రీ మల్లికార్జున యాదవ్ మండల అధ్యక్షులు. ఈయన ఒక పంచాయతీకి ఉప సర్పంచ్గా 2.5 సంవత్సరం చేశాడు. ఈయనకి ఏ స్థాయి ఉంటే మల్లికార్జున యాదవ్ గారిని విమర్శించగలిగినాడు. ఈ సాంప్రదాయాలు శ్రీ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆ సాంప్రదాయం మాకు నేర్పించాల. మమ్మల్ని నా గురించి పొగడతా మాట్లాడండి, మీడియా సమావేశాలు పెట్టండి అని మా నాయకుడు మాకు నేర్పించాల. సాంప్రదాయపక్షంగా న్యాయంగా పోరాడండి, న్యాయంగా అభివృద్ధి కార్యక్రమాల్ని జనాల్లోకి తీసుకోబోండి అని మా నాయకుడు ఉపేక్షించాడే కానీ ఇట్లాంటి దందాలకు పాల్పడండి, వాళ్ళు దొంగ నాయకుల్లాగా ప్యాకేజీలు ఇచ్చి మీడియా సమావేశాలు పెట్టండి, లేనిపోయిన అపోహలు వైసీపీ నాయకులు మాట్లాడినట్టు మీరు మాట్లాడండి అని మా నాయకుడు మాకు చెప్పలా. నాకు వైసీపీ హయాంలో గాడిదాగలో ఉన్న లేఅవుట్లో ఏదో 36 అనే నెంబరు ప్లాటు నాకు కేటాయించారని చెప్పడం జరిగింది. ఆయనకి నేను సవాల్ ఇస్తూ డైరెక్ట్గా ఫోన్ చేశా. ఫోన్ చేస్తే అతను ఇచ్చిన రిప్లైని నేను వాయిస్ రికార్డింగ్గా మన మీడియా మిత్రులకి నేను చూపిస్తాను. అదే నాకు తెలీదు, నువ్వు చూపించి ఇల్లు కట్టుకుంటా నేను కాలనీ లేదు. లేఅవుట్ వేసిన వాళ్ళు మనకు తీసుకొచ్చి చెప్పారు బాబు. లేఅవుట్ వేసిన వాళ్ళే నేనైతే చెప్పినా ప్రస్తుతానికి అయితే నేను ఇల్లు లేకుండా బాడిగిలలో ఉన్నా. నేను కాదలే బాబు, నేను చెప్పేది ప్రశాంతంగా నువ్వు వినాలి, ప్రశాంతంగా వినాలా. నువ్వు ఫ్లాట్ గా చూపిస్తే నేను ఉదయం ఇల్లు వేసుకుంటా. నేను చెప్పేది మాట ఇంతే కదా.